ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమ. ఈరోజు నంబర్ 7, 7వ తారీఖు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంటుంది, వాళ్ళ సక్సెస్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ 7వ తారీఖు పుట్టిన వాళ్ళు నంబర్ 7 త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు కావచ్చు, టాప్ మోస్ట్ ఆఫ్ డైరెక్టర్. అలాగే రామ్ గోపాల్ వర్మ గారు, ఈయన కూడా నంబర్ 7. అలాగే మన అనుష్క శెట్టి గారు, ఈమె కూడా నంబర్ 7. అలాగే మన సురేందర్ రెడ్డి, అలాగే యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు, అలాగే మహేంద్ర సింగ్ ధోని, తమన్ టాప్ మోస్ట్ ఆఫ్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కావచ్చు. అలాగే మన డీజే టిల్లు హీరో అనగా సిద్ధు జొన్నలగడ్డ. అలాగే సందీప్ రెడ్డి వంగ, జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం. అలాగే ఈ నంబర్ 7, ఈ నంబర్కి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజున పుట్టిన వాళ్ళు చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వాళ్ళు 2 షేడ్స్తో ఉంటారు, 2 రకాలు. వాళ్ళు లోపల ఆలోచించేదొకటి, చెప్పేదొకటి, చేసేదొకటి. సామాన్యంగా వాళ్ళు ఎవరిని నమ్మరు, కానీ నమ్మారంటే మాత్రం ఇంకెప్పటికీ వదలరు. వాళ్ళ తత్వం కొంచెం డిఫరెంట్ మెంటాలిటీ ఉంటుంది. కొద్దిగా అంటే వాళ్ళు కొంచెం చైల్డిస్ట్ మెంటాలిటీ ఉంటుంది. ఎవ్వరి మాట వినరు, వాళ్ళ మనసుకు నచ్చిందే చేస్తారు. కానీ ఈ 7వ సంఖ్య పుట్టిన వాళ్ళు మినిమం అంటే 30 నుంచి 35 ఇయర్స్ తర్వాత వాళ్ళకి సక్సెస్ వస్తుంది. వాళ్ళకి సక్సెస్ రావడం కొంచెం టైం పట్టొచ్చేమో, కానీ సక్సెస్ వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ వాళ్ళు జీవితంలో తిరిగి చూడరు. ఈ డేట్స్ కానీ ఈ సంఖ్యాశాస్త్ర ప్రకారం కానీ నంబర్ 7 మినిమం వాళ్ళ జాతకంలో ఒక 100 కోట్లను సంపాదించాలని జాతకం చెప్తుంది. నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను. సెలబ్రిటీస్ కాకుండా ఉండేవాళ్ళు బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వాటెవర్ ఇంకెవరైనా కావచ్చు, చాలామంది ఉంటున్నారు. వీళ్ళ ఆలోచన, మనస్తత్వం, వ్యక్తిత్వం కొంచెం డిఫరెంట్. కానీ ఏది కూడా వాళ్ళు సామాన్యంగా నమ్మరు. వాళ్ళు నమ్మారంటే ఎంత దూరమైనా వెళ్తారు. వాళ్ళు మ్యాక్సిమం సగం పని చేసిన తర్వాత డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ మిగతా సగం పని అవ్వడానికి చాలా టైం పడుతుంది, కానీ ఆ పని మాత్రం ఫినిష్ చేస్తే చాలా అద్భుతంగా ముందుకెళ్తారు. ఏది చెయ్యాలన్నా వాళ్ళకి టైం లాప్స్ ఎక్కువ పట్టచ్చు, కానీ ఖచ్చితంగా జీవితంలో ముందుకెళ్తారు. ఒక మంచి సక్సెస్ బాటలో నడుస్తారు. చాలా పీస్ ఆఫ్గా ఉండాలనుకుంటారు, కానీ ఉండలేరు. ఎప్పుడు పరిపరి విధాలు ఆలోచిస్తూ ఉంటారు. తన మనసుకు నచ్చిందే చేస్తారు. ఎవ్వరి మాట వినరు. కొంచెం కాన్ఫిడెంట్ ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెంట్ కాదు. ఎవరు ఏం చెప్పినా వింటారు, కానీ వాళ్ళకి నచ్చింది మాత్రమే చేస్తారు. ఈ సంఖ్య యొక్క స్వభావం కానీ, ఈ టోటల్ సంఖ్యలో 7వ సంఖ్యలో పుట్టినవారు కానీ చాలా అద్భుతంగా ఉంటారు. కనుక వాళ్ళు చేసే పని ఎక్కడ ఆగకుండా ఉండాలి. వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ చాలా శ్రద్ధగా ఫినిష్ చేయాలి. ఎక్కువ ఆటంకాలు వచ్చే స్వభావం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ 7 నంబర్ వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి ముందడుగు వేయాలి. అలా నిర్ణయాలు తీసుకుంటే అభ్యున్నతిలో ముందుకెళ్తూ ఉంటారు. సర్వో జనః సుఖినో భవంతు.